వైసీపీలో ఉన్నటువంటి యాంకర్ శ్యామలకి కౌంట్ డౌన్ మొదలైంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ మనం రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఎలాంటి రియాక్షన్ లేనప్పుడు ఎందుకు రియాక్ట్ కావాలి? చాలా పోస్టులు అయితే పడ్డాయి, ఏమికి నో ఎంట్రీ పెట్టేశారని చెప్పేసి, సో అలాగే గేట్స్ మూసేశారని చెప్పేసి, ఇంతవరకు లాగా ఇప్పుడు మాట్లాడడానికి లేదన్నట్టు రకరకాలు అయితే వచ్చినాయి. బట్ దీంట్లో నిజం ఉందో అబద్ధం ఉందో మనమేం వైసీపీ పార్టీలోకి వెళ్ళి చూసి చర్చ లేదు కాబట్టి తెలియదు. కానీ ఏంటంటే ఇప్పుడు శ్యామల దీనికి సంబంధించి స్పందించింది. శ్యామల స్పందించడంతో ఎక్కడో తేడా కొడుతుంది. పార్టీ నుంచి తోసేయబోతా ఉన్నారా? ఒక మాట ఉందన్నమాట దీంట్లో, నాకు కౌంట్ డౌన్ కాదు, నా స్వరానికి నా పోరాటానికి ఇంకా బలం మొదలయ్యే స్టార్ట్ అట. అసలుకి ఇలాంటి వివాదం లేకపోతే ఎందుకు స్పందిస్తాలి? ఈమె ఒక పోస్ట్ పెట్టిందనమాట. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంత పెద్ద పోస్ట్ రాసి ఉండదు. సో ఈమె కోసం ఇప్పుడు పోస్ట్ రాసినది ఏంటంటే, శ్యామలకు కౌంట్ డౌన్ మొదలైందంటూ చీకట్లో చప్పుడు చేస్తున్న వాళ్ళకి ఒక్కటే సమాధానం. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం, జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. నా చిన్నప్పటి నుంచి అంటున్నా, ఇప్పటికి కొన్ని వందల మందిని చూసుంటా. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావంటే, నేను పదవి కోసం రాలేదంటే, నా పదవి ఇవ్వకపోతే మాత్రం పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం, జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాను. సూపర్. ఆ ప్రేమ ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఓకే, నా ప్రయాణం ఎవరి కరుణతో మొదలు కాలేదు. నా స్వరం, నా నిబద్ధత, జగనన్న పక్షాన నిలబడే నా ధైర్యం, జగనన్న అన్న నమ్మకం, ఇవే నా బలం. సూపర్. తాడేపల్లిలో పొగ కనిపిస్తోందని కథలు రాసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పొగ ఎక్కువగా రావడం అంటే కొందరిలో కడుపు మంట ఎక్కువైందన్నమాటే. ఇదొక్కటి జూమ్ చేసుకోవాలి. ఇదొక్కటి. ఇక్కడ వీళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయా, ఈ ఆర్ఎస్ఎంలని బయటికి పంపించేస్తున్నారా, లోన పార్టీలో ఉంచుకుంటున్నారా అని చెప్పడానికి ఇది ఒక్క సెంటెన్స్ అనమాట. నా ప్రయాణం ఎవరి కరుణతో మొదలవ్వలేదు అంటే, ఎవరి దయా దాక్షిణ్యాలతో నా యుద్ధం అనేది స్టార్ట్ కాలేదు. నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ కాలేదు. నా స్వరం, నా నిబద్ధత, జగనన్న పక్షాన నిలబడే ధైర్యం, నా ధైర్యం, జగనన్న అన్న నా నమ్మకం, ఇవే నా బలం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏంటి, తాడేపల్లిలో పొగ కనిపిస్తోందని కథలు రాసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పొగ ఎక్కువగా రావడం అంటే కొందరిలో కడుపు మంట ఎక్కువైందన్నమాటే. ఎవరి కడుపు మంట ఎక్కువైతుంది? ఇదే వైసీపీలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈమెను టార్గెట్గా చేసుకుని వెళ్తున్నారా? సో వాళ్ళకి కడుపు మంట ఎక్కువైందని చెప్పేసి శ్యామల చెప్తా ఉందా? నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది పుకార్లతో కాదు, కుట్రలతో కాదు, ఎవరి వల్ల కాదు. ఎవరైనా ఎందుకు పంపిస్తారు? ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఏమవసరం ఆర్ఎస్ఎంలని ఆ పార్టీ నుంచి బయటికి పంపించాలని? లేదు, జనసేన పార్టీ వాళ్ళకి ఏమవసరం? అది ఇంటర్నల్ ఇష్యూ. అయితే శ్యామలకి పోటీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈమెకి ఇస్తున్నటువంటి గౌరవాన్నో, ఈమెకి ఇస్తున్నటువంటి పదవులనో అది ఇష్టం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు తోసేయాలి. అంతేగాని తాడేపల్లిలో నన్ను పార్టీ నుంచి దూరం చేయాలంటే అది పుకార్లతో కాదు. పుకార్లు సృష్టించేది ఎవరు? జనసేనలో ఉన్న వాళ్ళకి తెలిసిద్దా ఈ బయటికి వెళ్ళిపోతుందని? లేదంటే టీడీపీలో ఉన్న వాళ్ళకి తెలిసింది బయటికి పోతుందని? అది సొంత పార్టీ వాళ్ళకి తెలిసింది. రోజు నా మీద కథలు రాసేవాళ్ళు ఉంటారు, కానీ నేను ప్రతిరోజు వైఎస్ జగన్ కలలు కన్నా ఏపీ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాను. జై మావిగన్. నన్ను సైలెంట్ చేయాలనుకునే మా ప్రతి ప్రయత్నం నా గళాన్ని ఇంకా గట్టిగా మారుస్తుంది. సో మారాలని కోరుకుంటా ఉన్నాను. ఇది నా కౌంట్ డౌన్ కాదు, నా స్వరానికి, నా పోరాటానికి ఇంకా బలంగా మొదలయ్యే స్టార్ట్. నన్ను తగ్గించాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నన్ను నిలబెట్టేది ఒక్క జగనన్న నేను నమ్మకం. కోట్లాది మంది ప్రజల ప్రేమ, కోట్లాది మంది ప్రజల ప్రేమ మీ మీదగా, జగన్ గారి మీదకో తెలియాల్సి ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికైతే ఆర్ఎస్ఎంలని బయటికి పంపించబోతున్నారు. ఆర్ఎస్ఎంలు అంటే యాంకర్ శ్యామలని బయటికి పంపించబోతున్నట్లుగా అయితే ఇది చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా 2 సెంటెన్స్ అనమాట. పొగ ఎక్కువ రావడం అంటే కొందరికి కడుపులో మండడం, కడుపు మంట ఎక్కువైందన్నమాట. పొగ ఎక్కువ రావడం అంటే కొందరిలో కడుపు మంట ఎక్కువైందన్నమాట. ఒకటి, అది పుకార్లతో కాదు, కుట్రలతో కాదు, ఎవరి వల్ల కాదు, నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే ఎవరికో వార్నింగు. సో మొత్తానికైతే ఇదన్నమాట సంగతి. నన్ను సైలెంట్ చేయాలనుకునే ప్రతి ప్రయత్నం నా గళాన్ని ఇంకా గట్టిగా మారుస్తుంది. అందుకని ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించట్లేదు శ్యామల. సో ఇదన్నమాట మొత్తానికైతే శ్యామలని వైసీపీ నుంచి బయటికి పంపించబోతున్నట్టుగా దీన్ని చూస్తే అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.